వెల్కమ్ బ్యాక్. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుగ్గిరాలలో తన నివాసం వద్ద భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. రైతులంతా ఆనందంగా ఉండేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని, తెలుగు ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని చింతమనేని ఆకాంక్షించారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా అమరావతి, పోలవరం సహా అన్ని హామీలు అమలు చేస్తూ కూటమి పాలన కొత్త ఏడాదిలో దూసుకువెళ్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. భోగి వేడుకలు జరుగుతున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భోగి వేడుకలు పాల్గొన్నారు. సార్ ఏంటి సార్, ఎలా జరుగుతున్నాయి వేడుకలు? రాష్ట్రం అంతా ఏ విధంగా ఉంది? భోగి అనేది రంగరంగ వైభవంగా మరి రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇదే వరవడి కొనసాగుతుంది. ఈ 3-4 రోజులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ ద్వారా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దెందులూరు నియోజకవర్గంలో ఎలా జరుగుతున్నాయి సార్ భోగి వేడుకలు? ప్రజలకు ఏం తెలియదు. రాష్ట్రం అంతా ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో దెందులూరు కూడా భాగం కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచింది. ఎలా ఉంది సార్ రాష్ట్రంలో పాలన? ఎలా ఉంది? ఇంకా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది? కొత్తగా పాలన కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు సహజం. కుటుంబంలోనే మనం సర్దుకోలేకపోతున్నాం. ఇది ఒక రాష్ట్రం కాబట్టి అన్నీ ఒక్కొక్కటి అధిగమించాం, గాడిన పడింది. తప్పనిసరిగా మరి అభివృద్ధి వైపు పరుగులు పెడతాము. ఎంతకాలంగా ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారానికి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఏ విధంగా వరవడి ఉండబోతుంది? ఒక్క భూ సమస్య కాదు, మేము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాల మీద నిర్ణయం తీసుకున్నాం. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, మరి ఏ ఇతర అంశాలు కావచ్చు, దానిలో పాలనా దక్షత ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 100% సక్సెస్ అవుతుంది. ప్రధానంగా రైతుల పండుగ ఇది. రైతులకు ఏం తెలియజేస్తున్నారు? రైతుల పంట చేతికి వస్తుంది, వారి ధాన్యం సొమ్ములు ఏ విధంగా అందుబోతుంది? 24 గంటలు దాటక ముందే ధాన్యం వెళ్ళిన గంటకే డబ్బులు వేసి వాళ్ళు రుణం తీర్చుకున్నాం. చరిత్రలో ఎప్పుడు ఎవరో మిల్లు గట్ట చేరి కంప్యూటర్లో ఎంటర్ అవ్వగానే డబ్బులు ఇచ్చేయడం జరిగింది. సార్, అది చూస్తున్నాం. భోగి వేడుకలకు సంబంధించి కూడా ఊరూరా జరుగుతున్నాయి. ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భోగి మంటలను వెలిగించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు చింతమనేని ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు ఈ భోగి వేడుకల్లో పాల్గొనేందుకు. మనలో ఉన్నటువంటి చెడును, అహాన్ని కూడా దహించి వేసే విధంగా కూడా ఈ భోగి మంటలు అనేవి కూడా ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. అందులో భాగంగానే సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటి తెలుగు లోగిళ్లలో కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు కానీ ప్రజలకు కానీ అంతా కూడా మంచి జరుగుతుందంటూ కూడా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, వైన్యూస్.